మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించబోతుంది ఎన్డీఎస్ఏ బృందం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం. ఏదైతే పిల్లర్ నెంబర్ 20 కుంగిందో ఆ కుంగిన పిల్లర్ దానికి గల కారణాలను కూడా పరిశీలించబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి 3 బ్యారేజీల్లో సమస్యలను కారణాలను కూడా తేల్చుకునేందుకు ఈ కమిటీ తెలంగాణలో పర్యటిస్తోంది. మేడిగడ్డతో పాటు సిపే సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై చర్చించనుంది. మేడిగడ్డ బ్యారేజ్ ని ఎన్డీఎస్ఏ బృందం పరిశీలిస్తుంది. కుంగిన 20వ నెంబర్ పిల్లర్ ను నిపుణుల బృందం పరిశీలిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల్లో సమస్యలకు కారణాలను తేల్చేందుకు ఈ కమిటీ తెలంగాణలో పర్యటిస్తోంది. మేడిగడ్డతో పాటు సిపే సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై చర్చించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మనం చూస్తున్నాం ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగినటువంటి పిల్లర్లు 19, 20, 21లో కుంగినటువంటి అంశం, కానీ 20వ పిల్లర్ బాగా మొత్తం పైనుంచి కింద వరకు పిల్లర్ పగుళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అధికార పార్టీ కూడా అక్కడ వెళ్ళి సందర్శించి అక్కడ జరిగినటువంటి లోటును కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్డీఎస్ఏ బృందం ఈరోజు చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం చంద్రశేఖర్ అయ్యర్ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియమించిన టీం ఈ రోజు మేడిగడ్డను పరిశీలించడానికి కొద్దిసేపటి క్రితం మనము అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళు 7వ బ్లాక్ లోని 17 నుంచి 20వ పిల్లర్ల వరకు కుంగుబాటుకు జరిగినటువంటి పిల్లర్ల వద్ద కూడా కిందికి చేరుకున్నారు. అయితే అక్కడికి మీడియాను నిరాకరించారు. మీడియాకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు ముందస్తుగా డ్యామ్ ముందే ఆపడంతో అయితే కొంత కింది వరకు వెళ్ళలేకపోయాము. అయితే ఇప్పటికే 6 వాహనాలలో అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీము మేడిగడ్డకు చేరుకొని 7వ బ్లాక్ లోని కింది కుంగుబాటుకు గల కారణాలను అయితే అక్కడ విశ్లేషిస్తున్నారు. అయితే ఈ యొక్క చంద్రశేఖర్ అయ్యర్ గారి టీము రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి పూర్తి ఆధారాలతో కూడినటువంటి రిపోర్టు అందించనున్నది. వాళ్ళు మొదటిగా అసలు ఇక్కడ భూమి యొక్క భౌగోళిక స్థితి ఎలా ఉంది, ఇక్కడ డ్యామ్ కు అనుకూలమైన ప్రదేశమా కాదా అనే దాని నుంచి మొదలుకుంటే ఈ రోజు వాళ్ళు వాడిన కాంక్రీటు, ఐరన్ ఆ స్థాయి వరకు కూడా పూర్తి స్థాయి రిపోర్టు కావాలని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడంతో అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక టీంను ఏర్పాటు చేసింది. ఆ టీం కు చంద్రశేఖర్ అయ్యర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. గతంలో అనేక డ్యాంలను అటు కర్ణాటక, తమిళనాడులో వివాదాలు తలెత్తినప్పుడు కూడా ఇలాంటి టీం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించారు. దాంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కోరడంతో వాళ్ళు కూడా అంతే వేగంగా కమిటీని నియమించడం. ఆ కమిటీ నిన్న రామగుండానికి చేరుకొని అక్కడ బస చేసి ఈ రోజు ఉదయం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో అక్కడ నుంచి బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే మేడిగడ్డకు చేరుకున్నారు. 7th బ్లాక్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి 4 పిల్లర్లను 17 నుంచి 20 నెంబర్ల మధ్యలో జరిగినటువంటి కుంగుబాటు కావచ్చు, పగుళ్లు కావచ్చు, కింద నీటి బుంగలు కావచ్చు, అన్ని కూడా పరిశీలించనున్నారు ఆశ. అనంతరము అక్కడ నుంచి సిందిల్లా, అన్నారం బ్యారేజీలను కూడా పరిశీలించనున్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఈ 3 బ్యారేజీలను మాత్రం పరిశీలించనున్నారు. అనంతరము పంప్ హౌజ్ల సిచ్యువేషన్స్ పైన కూడా రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. అయితే ముందస్తుగా ఈ కుంగుబాటు కావచ్చు, నీటి తెప్పలకు సంబంధించి, ఇసుక తెప్పలకు సంబంధించి అక్కడ జరిగినటువంటి లోపాల పైన మాత్రము క్షుణ్ణంగా భౌగోళిక పరిస్థితుల నుంచి మొదలుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి డ్యామ్ కండిషన్ వరకు అన్ని రకాల రిపోర్ట్లు, జాతీయ స్థాయిలో ఉండాల్సిన అనుమతులు. కానీ ప్రశాంత్, ఎన్డీఎస్ఏ గతంలో ఎలక్షన్స్ ముందు అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందో అప్పుడే రావడం జరిగింది, దాన్ని పరిశీలించింది. ఆ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా మన వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దీన్ని పునరుద్ధరించాలి, మరమ్మతులు చేయాలని కూడా చెప్పింది. ఆ తర్వాత విజిలెన్స్ కూడా కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే క్లియర్ కట్ రిపోర్ట్ కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతుంది. తెలంగాణ ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. సో క్లియర్ కట్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు? అంటే ఎన్నికలకు ముందుకు జరిగినటువంటి ఏదైతే మీడియాలో మన యొక్క పాత్ర కారణంగా సుమోటోగా కేంద్ర ప్రభుత్వము
పరిశీలనకు మాత్రమే పంపించింది. అప్పుడు పూర్తి స్థాయిలో క్షుణ్ణమైన రిపోర్ట్ అందించలేదు. కాబట్టి ఈసారి ఇప్పుడు ఎన్నికల అనంతరము ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రాన్ని కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కానీ అధికారికంగా మాకు దీనిపైన పూర్తి రిపోర్ట్ అందించాలని చెప్పేసి అడిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ రోజు కేవలం రిపోర్ట్ అందించడం కోసమే ఈ రోజు పర్యటన ప్రారంభించింది. ఈ రోజు 3 డ్యాంలను పరిశీలించిన అనంతరము అక్కడున్న భౌతిక పరిస్థితులు కావచ్చు, భూ పరిస్థితులు కావచ్చు, డ్యాం పరిస్థితులు కావచ్చు, నీటి ప్రవాహము ఒకవేళ వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైతే గనక వచ్చే వరదను తట్టుకునే పరిస్థితి ఉందా లేదా అనేది పూర్తి స్థాయిలో క్షుణ్ణమైన రిపోర్టు కోసము రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఆశ. దానికోసమే ఇప్పుడు ఒక టీము చేరుకుంది. గతంలో పరిశీలనకు ఈ యొక్క టీము రిపోర్టుకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా చర్యలు కూడా తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించడం అయితే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో, సీఎం నేతృత్వంలో రాష్ట్ర మంత్రుల బృందము పర్యటించడం తదుపరి మొన్నటికి మొన్న అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ఎలాంటి తప్పిదాలు జరగలేదు, ఆ డ్యామ్ లో జరిగిన చిన్న తప్పిదాలను పూడ్చవచ్చు, దానికి నిపుణుల కమిటీ సూచనలు ఉంటాయంటూ కూడా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో అక్కడ పర్యటించిన నేపథ్యంలో ఇటు ఎన్నికల హంట్ గా అందరు చూస్తున్నప్పటికీ కూడా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రం ఇది జాతీయ విపత్తు కింద చూసే అవకాశం ఉంది ఆశ. అది కనుక అలాంటి రిపోర్ట్ కనుక ఇస్తే ఆ డ్యామ్ ను మళ్ళా రిపేర్ చేయడమా, లేదంటే తొలగించడమా, లేదంటే దానికి ఆల్టర్నేటివ్ గా ఎలాంటి ప్రణాళికలు ఉంటాయనే దాని మీద కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాక ఆ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయనుంది ఆశ. దాని అంతరము చర్యలు ఉంటాయా, లేదంటే రిపేర్లకు ముందుకెళ్తారా, దాని యొక్క ఇప్పటి వరకు అయిన ఖర్చు కావచ్చు, వ్యయం కావచ్చు, మళ్ళీ రిపేర్లకు అయ్యే ఖర్చు వ్యయంకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం లోతుగా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం అయితే యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది ఆశ. దీనికోసం అయితే ఇటు ఇప్పటికే అక్కడ ముంపు బాధితులైనటువంటి రైతులు, వరద బాధితులు కూడా ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ డ్యాం కట్టడం వల్ల మా ప్రాంతానికి నీళ్లు రాకపోగా వరద వచ్చి ఉన్న పంటలన్నీ కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అటు అక్కడ జరుగుతున్న రైతుల నష్టానికి కావచ్చు, ఇక్కడ జరిగిన డ్యాం నష్టానికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్టును ఈ రోజు అందించనున్నారు. అయితే ఈ రోజు పరిశీలన అనంతరము వాళ్ళు తిరిగి ఢిల్లీ చేరుకుంటారు ఆశ. ఢిల్లీలో ఆ రిపోర్టు ప్రక్రియకైతే కొంత సమయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని రిపోర్ట్ రూపంలో పొందుపరచాలంటే కొంత సమయం పడుతుంది. అయితే వాళ్ళు త్వరితగతిన వేగంగానే రిపోర్ట్ అందించడానికి అయితే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆశ. ప్రశాంత్, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మేడిగడ్డ కుంగిబాటు అనేది రాజకీయంగా ఏ స్థాయిలో ముందుకెళ్తున్నా మనం చూస్తున్నా. అధికార ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకున్నటువంటి పరిస్థితి. మేడిగడ్డ అంశాన్ని చూసుకుని అధికార పార్టీ ముందుకెళ్లాలని చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ మా మీద కక్ష కట్టిన కానీ రైతులకు ఇవ్వాల్సిన వాటర్ విషయంలో మీరు అన్యాయం చేస్తున్నారు, త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో దీని అందరికీ క్లారిటీ రావాలంటే మేడిగడ్డ సంబంధించి ఎన్డీఎస్ఏ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో అది ఫైనల్ గా మనం చూడొచ్చు. అయితే మీడియాను కూడా అనుమతించకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? ఎస్ ఆశ, అంటే కొంత నేషనల్ టీం పరిశీలించిన సమయంలో కొంత అక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళు ప్రశాంత వాతావరణంలో అక్కడ ఇంజనీర్లను అడిగే విషయాలు కానీ అక్కడ పనులు జరిగినటువంటి కాంట్రాక్ట్ సంస్థను అడిగే క్వశ్చన్ల విషయంలో వాళ్ళు స్పష్టమైన రిపోర్ట్స్ అందించడం కానీ వాళ్ళకు కావాల్సిన పేపర్స్ అందించే సమయంలో కొంత ముందస్తుగా లీకులు జరగకుండా కొంత గోప్యత పాటిస్తున్నారు. అయితే అది ఆ జాతీయ స్థాయిలో జరిగేటువంటి రిపోర్ట్స్ కాబట్టి కొంత ముందస్తుగా బహిర్గతం చేయడము కుదరదు. కాబట్టికే కొంత ముందస్తుగా లీక్ కనుక జరిగితే రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత గోప్యత పాటిస్తున్నట్టయితే అక్కడ పోలీసులు చెప్తున్నారు ఆశ. దాంతో మీడియాను ఆ టీము పరిశీలించే ప్రాంతానికి అయితే అనుమతించట్లేదు. దూరం నుంచి మాత్రము మనకు అవకాశం మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతానికి 6 వాహనాలలో చేరుకొని కలెక్టర్ సారథ్యంలో మాత్రం అక్కడ టీం అయితే పరిశీలిస్తుంది. అనంతరం వాళ్ళు సుందిల్లా, అన్నారం బ్యారేజ్ ని కూడా పరిశీలించి లోతుగా ఈ రోజు మొత్తం కూడా పూర్తిగా సమయాన్ని అక్కడే వెచ్చించనున్నారు ఆశ. అయితే కొంత గోప్యత విషయంలో అటు రిపోర్ట్ల లేదంటే అధికారుల యొక్క నుంచి తీసుకోవాల్సిన పేపర్స్ అనేది మాత్రం మనకు స్పష్టత రావాల్సి ఉంది. కొంత మీడియాను మాత్రం అక్కడ అనుమతి నిరాకరగా దూరంగానైతే ఉంచిన పరిస్థితి ప్రస్తుతం మనకు అక్కడ కనిపిస్తుంది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.